ఈరోజు భారతదేశ నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు మన గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కానీ వీళ్ళతో ఉండే సంబంధాలతోటి ప్రతిసారి కూడా నేను కూడా రావటం మీతో పాల్పంచుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈరోజు దాని సందర్భంగా సభా అధ్యక్షులు ఆనపాటి వెంకటేశ్వర గారు, రియాజ్ గారు, నాగేశ్వరరావు గారు, మన కిమ్స్ హాస్పిటల్ అంకిరెడ్డి గారు, డాక్టర్ నల్లి గారు, గీతా గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభా. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొత్తం ముగ్గురు ఉంటారు. ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ముగ్గురు వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా మూవీ కూడా వచ్చింది, అది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నౌకాదళాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటిని కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవటం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళు మన వాళ్ళు ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారి కానీ వీళ్ళు కూడా మన టౌన్లో స్తూపం ఒకటి మన గుర్తుగా మన అందరికి కూడా గుర్తుండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పా, ఏదో ఒక ప్లేస్ ఒక ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడదామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పాను. మీరు ఐడెంటిఫై చేశానని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రకాలైన చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే, మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ చూసుకొని మనం 5 సంవత్సరాలు గడిచిపోయి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం, ఈ రోజుకి 6 నెలలు కొత్త ప్రభుత్వం రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా నా వంతు నేను మన ఒంగోలులో కూడా నా వల్ల ఏదంతా కూడా నా సహాయం పూర్తిగా డెవలప్మెంట్ అంటే మనం ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇబ్బందులని కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి తప్పకుండా కూడా మెరుగైన ఒంగోలును తీసుకొస్తాం. మళ్ళీ పాత 14-19లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసామో దాని పద్ధతిలోనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు నాకేమో పొద్దున్న నుంచి అడుగుగా జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ పంపించి వచ్చే లోపల మీరు మా ఎందు దయతలిచి ఇక్కడికి రావటమే చాలా సంతోషం. ఈరోజు అమర జవాన్ స్తూపానికి మీరు స్థలం కేటాయిస్తున్నందుకు అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకొక ఐటెం ఉందండి, అది మీరు చేయగలిగింది. దామచర్ల ఆంజనేయులు కాలనీ, మిలిటరీ కాలనీ కట్టామని, అది ఎక్కడన్నా కానీ మీరు మరీ పేదవాళ్ళకు ఎక్స్ సర్వీస్ రోజుల్లో మరీ పేదవాళ్ళకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని ఈ సభాముఖంగా మీరు ప్రార్థిస్తున్నాను. పోయినసారి ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చారు, అవన్నీ కూడా కొంచెం ఫేక్ పట్టాలన్నీ ఇచ్చారు. డబల్ ఎంట్రీలు ఉండే వాళ్ళకి ఇవన్నీ చేశారు. అవన్నీ కూడా చెక్ చేస్తాం, నడుచుకుంటూ జరుగుతాం. దాదాపు ఖాళీ అవుతుంది. జర్నలిస్టులకు కావాలని అడుగుతున్నారు. అట్లానే మన దానికి కూడా పేరు పెట్టేసి అక్కడ అలాట్ చేస్తాం. మీకు అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది,
పెరుగుతాయి, రోడ్లు కూడా అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు కొంచెం దూరం అనిపించినా కూడా రాబోయే రోజుల్లో నిధులు అవుతుంది. అవి కూడా చేస్తాం. మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, చూస్తాం. మోర్ దాన్ 100 కట్టాల్సి కనుక మీరు ఇస్తే అక్కడ ఒక టౌన్ తయారు చేస్తాం. 100 కాదు, ఎక్కువ ఇద్దాం ఉంటారు. దాన్ని మీరు డెవలప్ చేసుకోండి, చేద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం, మా పని మేము చేస్తాం. చేశారు. కళాకారుడికి డెవలప్ అయ్యే విషయం నా ఉద్దేశంలో ఏదైనా కట్ చేయడానికి, వస్తువు ఏదైనా కట్ చేయడానికి వాడడం ఒక పద్ధతి, ఎవరినైనా పొడవడానికి వాడడం ఒక పద్ధతి. ఈ రెండింటి మధ్య డెసిషన్ తీసుకోవాలి అంటే వాడికి విచక్షణ ఉండాలి. దాన్ని దేనికి మనం కరెక్ట్గా వాడాలి అనేటువంటి విచక్షణ, అలాంటి వినయము, విచక్షణ, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ ఇంటర్నల్ స్కిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ లలిత కళలు ఉపయోగపడతాయి. మనకు తల్లి కూర్చోబెట్టి చెప్పాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకునేటువంటి, ఇంట్లో ఉంచుకొని వారిని చూసుకునే టైమే వాళ్ళకు ఉండట్లేదు. ఇంకా పిల్లల్ని చూసుకునే టైం వాళ్ళకు ఉండదు. సో మనకి భారతదేశంలోనే మనకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ లలిత కళల్ని కనీసం 1 గంట పాటు వారంలో 2-3 క్లాసులన్నా పిల్లలకి చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, వారికి అందరికీ కాదు, వారందరికీ తప్పకుండా ఈ అవగాహన ఉన్నది. ప్రస్తుత తల్లిదండ్రులకు మాత్రమే నా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పెద్దలందరూ కూడా ఈ కళలను ప్రోత్సహించి మన సమాజంలో ఉన్నటువంటి చెడు పోవాలి అంటే అంతర్గతంగా వెరీ బేసిక్ లెవెల్లో ఈ సొల్యూషన్ వస్తే కానీ మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఒక సొల్యూషన్ ఉండదు అనేది నేను గట్టిగా నమ్ముతాను. అదేవిధంగా మనం అందరం కూడా మన కళల్ని కాపాడుకోవాలి. మన నా శిష్యుల్లో తేజశ్రీ రెడ్డి ఇలాంటి చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళ క్లాసెస్లో ఫస్ట్ వస్తూ ఈ డ్యాన్స్, సంగీతము ఇవన్నీ నేర్చుకుంటూ దాని విలువను తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులందరూ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు. అలాగే ఈరోజు నావీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ज्येष्ठराजं ब्रह्मणस्पद आनस्सृण्वन्नोतिभिस्तेजसादनं श्रीमहागणाधिपतये नमः। निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां मयग्रीवमुपादेव्यभानु ॐ तच्चं योरारुणीमहे धातुं यज्ञाय गातुं यज्ञपदये अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति 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 प्रतिष्ठते धान्यं धनं पशुं शतसंवत्सरं दीर्घायुष्मान् भव दीर्घसुमङ्गली भव अखंड अष्टैश्वर आयुष आरोग्याभिवस्तु धन गणक वस्तु वाहन धेनु कांचन पुत्र पौत्राभिवस्तु गंगा अन्नपूर्णा काशी विशालाक्षी समेत काशी विश्वेश्वर अनुग्रह संप्राप्तिरस्तु चंद्रार्कं वंशाभिवृद्धिरस्तु विजयी प्राप्तिरस्तु ओम
వచ్చిన సందర్భంగా ఆ చిన్నారిని మనందరం సత్కరించుకుంటున్నాం. వీరు మన వెంకటరెడ్డి గారు. తేజస్వి రెడ్డికి ఈరోజు సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా ఆ నృత్యం మీద ఎంతో డెడికేషన్తో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నా కూడా క్లాసుకు రావడం మిస్ అవ్వదు. దానికి ముఖ్యంగా నేను ప్రశంసించేది వారి తల్లిదండ్రుల్ని. ఎందుకంటే డ్యాన్స్ వల్ల చదువు దెబ్బతింటుంది అనేటువంటి ఎందరో పేరెంట్స్ యొక్క అపోహను తొలగిస్తూ ఆలస్యంగా నిలిచారు వాళ్ళిద్దరూ కూడా. ఆ పాప 10th క్లాస్లోనూ ప్రోగ్రామ్స్ చేసింది. ఈ రోజుకి ప్రోగ్రామ్ ఉందంటే వస్తుంది. ఎందుకంటే అందులో తను రిలాక్సేషన్ పొందుతుంది. చదువు నుంచి ఒక ఆట విడుపుగా డ్యాన్స్కి వస్తుంది. అలాగే చాలా చక్కగా చదువులో ఉన్నతంగా ఉంటూ డ్యాన్స్లో కూడా ఎంతో ప్రతిభ కనపరుస్తూ తను చేరినప్పటి నుంచి కూడా దాని మీద ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటుంది. అందువల్ల కళల వల్ల చదువు దెబ్బతింటుంది అనేటువంటి దాన్ని తొలగించడంలో నా విద్యార్థుల్లో ముఖ్యంగా తేజస్వి రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. అలాగే వారు ఎంత అంటే డ్యాన్స్ అంటే సింపుల్గా ఏదో అంటే పాటలు తగ్గించడం ఇదని కాదండి. డ్యాన్స్కి వచ్చేసరికి మేకప్, కాస్ట్యూము, మొత్తం హెయిర్ డ్రెస్సింగు ఇంత చేసుకొని ఒక్క పాటకు కూడా వాళ్ళు గంటన్నర ముందు నుంచి రెడీ అయ్యి కూర్చొని ఒక కార్యక్రమంలో ఒక డ్యాన్స్ చేయాలంటే ముందు తల్లిదండ్రులు రెడీగా ఉండాలి, పిల్లలు సమయం కేటాయించాలి. ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడినటువంటి విషయం. ఎందుకంటే ప్రస్తుతము డబ్బులు ఖర్చు పెడితే మనకు 10 రూపాయలు ఖర్చు పెడితే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభివృద్ధరతి యావదేవై దేవతాస్తా సర్వా వేదాంశేభ్యః ఓం వంజిగాదు భేషజం సిద్ధిరస్తు సర్వ విద్యా పారంగత అనుగ్రహ సిద్ధిరస్తు అష్టైశ్వర ఆయుష్య ఆరోగ్యాభివృద్ధిరస్తు. శ్రీ గంగా అన్నపూర్ణ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరస్తు అనుగ్రహ ప్రసాదం సిద్ధిరస్తు. సంపూర్ణ ఐరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వత్ర విజయీ ప్రాప్తిరస్తు. హరి ఓం తస్సత్. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.